నైట్ ఎప్పుడైందో సాటర్డే కదా మార్నింగ్ వచ్చింది. మార్నింగ్ వచ్చి గ్రూప్ లో పెట్టి వీడియోలు ఉన్నాయి మన దగ్గర, నాకేమన్నా ఫోటోలు ఉన్నాయి, అన్నీ తెలియాలి మరి. పైసలు ఎత్తుకుపోయినా వాడు ఇష్యూ కాకపోనీకే లోపలి ఏం చేస్తాం మీరు అది దీపాంతం అన్ని బొట్టు గిట్టు అన్ని హార్డ్ దాకా పడేసేసి పొద్దున కానిస్టేబుల్ అది ఇంకా తెలియదు సార్. ఎన్ని గంటలకు అంటే మార్నింగ్ 6 o'clock మిషన్. ఈరోజు సాటర్డే కదా సార్, టెంపుల్కి రాత్రి చూడలేదు సార్. చూసి కూడా ఇక్కడ కానిస్టేబుల్ అన్ని పడేసి మన తెలంగాణ పోలీస్కి ఎన్నో అవార్డులు వచ్చినాయి, వేరే పోలీస్కి అంతా మంచిగా ఉంటారు. దొంగలను అంటే దాంట్లో రికార్డు ఉండే, ఇప్పుడు ఈ ఏడాది తెలియగా ఇంతకుముందు ఉండే. వాళ్ళు కలుసుకుంటే పట్టగలుగుతారు. వాళ్ళని ఎవరైనా ఆపుతుందా అని ఆపిన వాళ్ళ పట్టుకున్న వాళ్ళని వీడు పిచ్చోడు, వాడు పిచ్చితో చేసిండు, ఇది అది మెంటలోడు అని చెప్తున్నారు. ఇంకా ఎవరైనా సపోర్ట్ ఇస్తుందా? వీళ్ళకు ఎవరిస్తుంది? తలుచుకుంటే 4 నెలలు ఎది పట్టుకుంటలేరు. తప్పనిసరిగా మనం పోదాం. మండే లేకుంటే వచ్చే వారము 3-4 రోజులు పట్టుకున్నారు. పట్టుకుంటే ఆపుతుందా? పోలీస్ మీద ఏమన్నా ఒత్తిడి ఉందా? ఎవరు ఇది గుర్తుపట్టని వ్యక్తులని రకరకాలుగా చిత్రీకరిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు మన యొక్క ప్రాంతంలో ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా ఇటువంటి కమ్యూనిటీ జరగలేదు. ఈరోజు మొదటిసారిగా తోల్కట్ట గ్రామంలో ఇది జరిగిందంటే మనము అందరం కూడా కళ్ళు తెరవలసిన అవసరం ఉన్నది. ప్రభుత్వం కూడా ఈ యొక్క సంఘ విద్రోహ శక్తుల మీద మరి వాళ్ళు నిఘా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మరి పెద్దలు విశ్వేశ్వరరెడ్డి గారు ఈ విషయంలో మరి ఈ దీని కమిషనర్ దృష్టికి తీసుకుపోతారా, మరి డీజీపీ దృష్టికి తీసుకుపోతారా? మరి వారు సార్ ఇవి మన దగ్గర ఇన్ని కానీ జరుగుతున్నా కానీ సెంట్రల్ దృష్టికి పోతలేదు కాబట్టి మా సార్ మీ వల్ల అవుతుంది కాబట్టి మిమ్మల్ని ఇంతవరకు తెప్పించి మేము చెప్తున్నాం. మాట్లాడితే ఏమవుతుందంటే దేశవ్యాప్తంగా కాకుండా జరుగుతుంది. రాత్రి ఇప్పుడు కాదు, ఇప్పుడు అందరం నన్ను రమ్మని చూసుకున్నాం. అంటే ఎన్నిసార్లు ఎన్నికల ఎన్నికలపై జరుగుతారు. ఇలా మన ఇంటికి మనకు కాపలేదు. ఎందుకు సార్ నైట్ వచ్చి మన టైం మనకి చేయొచ్చు. ఏం గ్యారెంటీ ఉంది సార్? మన గుడికే మన గుళ్ళే ఉన్నాయా? రాష్ట్రం మొత్తంలో అందుకు మనం పక్క పొడితే ఎన్ని గుళ్ళు ఉన్నాయి, ఎన్ని జాగాలైంది సరే. ఏడు పైన జాగాలు మన గుళ్ళ పైన జరుగుతాయా? ఇప్పుడు 10 ఇంతమంది హిందువులు ఉన్నారు కదా, ఒకరు పట్టించుకోవడం నాకు లేదన్న. ఇంతవరకు చెప్పిన మొన్న శంషాబాద్ లో అయితే చిన్నదానికి నేను ఒక మాట రాసినందుకున్నాను. కంప్లైంట్ ఇదే అన్న మాటలు నేను చెప్పుకోలేను. లోపల చూసుకొని నోరు మూసుకొని కూర్చున్నా. నేను ఇదే సికింద్రాబాద్కి వస్తాను రెస్పాన్స్ చేస్తే అదే తిడితే నన్ను 10 మంది వరకు కంప్లైంట్ చేయడానికి చూసాను సార్. ఈ రోజు కూడా నేను మరి నన్ను పెద్ద మనుషులు మా ఊళ్ళో తిట్టిరు సార్. మరి గుడి కోసం అడిగితే సార్ నేను రాజకీయం చేస్తాను సార్. నాకు గుడి కూడా అడగడం తప్ప సార్. ఏం రాజ్యమైంది ఇది? Justice! Jai Bolo Hanuman ki!
రామ లక్ష్మణ జానకి జై